హలో, హాయ్ అండి, నమస్తే. నా పేరు సతేజ. వెల్కమ్ టు మై ఛానల్ ద తేజ. సో ఓజీ ట్రైలర్ అయితే వచ్చేసింది. నిన్న పొద్దున 8 అన్నారు, తర్వాత ఈవెంట్లో చేస్తామన్నారు, ఈవెంట్ 5 అన్నారు, తర్వాత 6 అన్నారు, తర్వాత 7:30 అన్నారు. ఇక రాత్రి ఈవెంట్ మొత్తం చూసినా కూడా ట్రైలర్ రాలేదు. నిరాశతోనే పడుకున్నాము. ఓకే, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడే వచ్చింది. సో మనం మాట్లాడుకోకుండా ఫస్ట్ ట్రైలర్ చూసేది. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్నీ సత్యదాదా వైపు తిరిగాయి. వాడి చుట్టుపక్కలే ఎక్కడో దాక్కున్నాడు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ఎవరు? వాడైతే కాదుగా. బగల్బువా. మీ టాటూకి అర్థం ఏంటి? నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. ఓకే, ఇప్పుడే ట్రైలర్ చూసాను. చాలా స్టైలిష్ గా కట్ చేశారు. అంటే ఎక్కువ హై మూమెంట్స్ లేకుండా కట్ చేశారు. అంటే కంటెంట్ ఎలా ఉంటుంది అని ఒక క్లారిటీ అయితే వచ్చింది మూవీ మీద. ఇక పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక మ్యూజిక్ తమనన్న సుధీర్ ట్రైలర్ చాలా డీసెంట్ గా కట్ చేశారు. మరీ ఎక్కువ హైప్ ఇవ్వకుండా, మరీ తక్కువ లేకుండా బ్యాలెన్స్ ట్రైలర్. ప్రియాంక మోహన్ ఒక ట్రైలర్ మొత్తం ఒకటే షార్ట్ ఉందనమాట. లైక్ అర్థమైంది స్టోరీ. ఏదో బాంబే నుంచి తిరిగి వెళ్ళిపోయాడు అండ్ మళ్ళీ ఎందుకు వచ్చాడు అనే కాన్సెప్ట్ తోటి ఉంది మూవీ. అది తెలుస్తుంది. లైక్ పవన్ కళ్యాణ్ అయితే చాలా ఎనర్జీగా అనిపిస్తున్నాడు. లైక్ కట్స్ మాత్రం స్టైలిష్ ఉంది ట్రైలర్ లో. లైక్ యూనిక్ ఉంది కొంచెం ట్రైలర్. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువనే ఉంది. ఇంకా మ్యూజిక్ విషయంలో అయితే తమన్నా న్యాయం చేస్తున్నాడు. పర్లేదు, ఇంకా మూవీలో ఇంకా ఫ్రెష్ ట్యూన్స్ వినాలని కోరుకుంటున్నాను. లైక్ ఇది నిన్న నుంచి వెయిట్ చేయించిన దానికి ట్రైలర్ సాటిస్ఫై చేసిన అంటే సాటిస్ఫై చేసిన అని చెప్పాలి. ట్రైలర్ లుక్స్ వెరీ గుడ్. ఇంకా మూవీ కోసం వెయిటింగ్ మ్యాడ్లీ. ఇంకా 3 days ఉంది మూవీ గురించి. మూవీ టికెట్ ఎవరికి దొరకట్లేదు, నాకు కూడా దొరకట్లేదు. సో ఏం ఆలోచించకుండా 25th రోజు మూవీ చూడాలి అంతే. అంటే నెక్స్ట్ వీడియోలో కనుక అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.